లీజుకు ఇచ్చిన ఆర్టీసీ స్థలాన్ని కోర్టుకెళ్లి క్యాన్సిల్ చేపించి ఆర్టీసీ బస్టాండ్ని అభివృద్ధి చేస్తాం అని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. రాజకీయాల వల్ల అధికారులు కూడా దగ్గరుండి ఏం పనులు చేయలేకపోయారు. అదేవిధంగా మరి గవర్నమెంట్ పరంగా ఎక్కడ కూడా బడ్జెట్ శాంక్షన్ చేయకపోవడం వల్ల అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి. దానికి ఉదాహరణ నర్సరావుపేట పల్నాడు జిల్లా ముఖద్వారంలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్, మరి డ్రైనేజ్ సిస్టమ్ కూడా పూర్తిగా దెబ్బతింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ కొత్తగా ఇచ్చిన కట్టడాలు కూడా ఇప్పుడు పాతపడిపోయినాయి. దాదాపు 74లో వీటిని నిర్మించడం జరిగింది. కాబట్టి మళ్ళీ కొత్త బస్ స్టాండ్ని నిర్మించడానికి పల్నాడు జిల్లా ముఖద్వారంలో ఒక గొప్పగా వచ్చినట్టు పల్నాడు జిల్లా బస్ స్టాండ్ని అరేంజ్ చేయడానికి ఎస్టిమేట్ వేయడం జరిగింది. అదేవి ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ దాదాపు 7.5 ఎకరాల స్థలం ఉంది. దీంట్లో దాదాపు 3 ఎకరాలు లీజుకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కోర్టుకు వెళ్ళి లీజుని క్యాన్సిల్ చేయమని మరి సీఎండీ గారిని కోరడం జరిగింది. దీనికి డిఎం గారు ఆర్ఎం గారు కూడా మద్దతు పలికారు. తప్పనిసరి దీని మీద కోర్టుకు వెళ్ళిన ఆల్రెడీ ఈ స్థలం మొత్తం కూడా మళ్ళీ లీజు క్యాన్సిల్ చేయించి ఆర్టీసీ స్థలాన్ని మొత్తాన్ని ప్రజలు వాడుకునేటట్టు చేయడానికి మీడియా పక్కన రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయో కాలువలు బాగు చేయడం కానీ, మరి చిన్న చిన్న కలవట్లు కట్టడం కానీ, ఇవన్నీ కూడా మా సొంత నిధులతోటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా సొంత నిధులతోటి వీటిని బాగు చేయిస్తున్నాము. మరి బడ్జెట్ కూడా తొందరగా అరేంజ్ చేయమని గవర్నమెంట్ అడగడం జరిగింది. మరి ఇవాళైతే దాదాపు 10 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వంలో మరి వాళ్ళ నిధులు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి కొంత టైం గడిచే కొద్ది ప్రతిదీ మన హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది కూడా మీడియా వాళ్ళు చెప్పడం జరిగింది. సొంత జేబులో డబ్బులు ఖర్చు పెట్టైనా కానీ నర్సరావుపేట పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు ముందుంటాడని చెప్పి మీడియా